శ్రీ క్షిప్రగణపతి స్వామి పాదపద్మాలకు నమస్కరిస్తూ శివమయమైన ఈ సదస్సుకి నమస్సులు సమర్పణ చేసుకుంటూ నిన్న కైలాస వర్ణనతో కొనసాగుతున్నది. పరమేశ్వరుడి యొక్క ఆ లోపలి గృహ భాగములు అవి 7 ప్రాకారములతో ఉన్నాయి. 7 ప్రాకారములు దాటిన తర్వాత ఒక రమ్యమైనటువంటి వన మధ్యంలో దివ్యమైన అద్భుతమైన ఒక మహా ఆలయం. ఆ ఆలయం లోపల చంద్రప్రభాభాసమానమైనటువంటి దివ్య మహాలింగము నిన్న వర్ణన జరిగినది. ఈ లింగం సమస్త భువనాల్లో ఉన్నటువంటి శివలింగములన్నిట్లోనూ సర్వోత్కృష్టమైనది. దీని కైలాసేశ్వర లింగము అని కూడా పేరు. కైలాసేశ్వర లింగమేతదమలం దృష్టం సకృత్పూజితం. కైలాసేశ్వర లింగం ఇది ఒక్కసారి అర్చించినా చాలా ధన్యులవుతున్నారు అని చెప్తూనే, కానీ ఇది అంత తేలిక కాదు సుమా. ఈ దర్శనమే తేలిక కాదు. ఈ శివలింగాన్ని దేవతలు కూడా చూడలేరు. నో పశ్యంత్ సురాసుర ప్రమథపాహ. ప్రమథగణాలు కూడా ద్వారానికి ఆవలున్న వాళ్ళు ఎవరు రాలేరు. స్వామివారి సన్నిధిలో ఉన్నటువంటి కొద్దిపాటి గణములు మాత్రమే దీన్ని చూడగలవు. సుబ్రహ్మణ్యుడు, గణపతి, అమ్మవారు శివులతో సహా దర్శించగలరు తప్ప ఇతరులు ఈ మహాలింగాన్ని దర్శించలేరు. పశ్యచ్చేవ మహేశ్వరో గిరిజయ సంలింగమత్యాదరాత్. తన స్వరూపమైన మహాలింగాన్ని శివుడు పార్వతీ సమేతుడి దర్శిస్తాడు. ఆ దివ్యమైన లింగం భోగి భోగ పణామణి ప్రబల సల్లింగైక మౌళీరస చంద్రాసార కర ప్రచార జనితానంగ ప్రభావోజ్వలం. దివ్యమైనటువంటి ఈ వర్ణంలో మహాసర్పము రత్నాలు వెదజల్లుతున్నటువంటి దివ్యమైన పడగలతో ఆ మహాలింగాన్ని చుట్టుకుని ఉంటుంది. అలాంటి దివ్యమైన ఆ మహాలింగాన్ని పరమేశ్వరుడు రచన చేస్తున్నాడు అని వర్ణించారు. అది వినగానే మునులు సూత పౌరాణికుడితో అడుగుతున్నది అంటే, కథం స సర్వపూజ్యోపి భగవాన్ అగజాపతి కైలాసేశ్వర లింగస్య పూజనం కృతవాన్ వద. సర్వపూజ్యుడైనటువంటి ఆ శంకరుడు తాను ఆ లింగాన్ని అర్చించడం ఏంటి? ఇది ఆశ్చర్యంగా ఉన్నదే అంటే, ఏవమేర పురాపృష్టో జైగీషవ్యేన శాంకర. శంకర భక్తుడైన జైగీషవ్యుడు ఇదే ప్రశ్న వేస్తే దేవసేనాపతి ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. స్కందుడు ఇప్పుడు అంటున్నాడు జైగీషవ్యుడితో, సాధుపృష్టం త్వయా విప్ర తత్తే వక్ష్యామి సాంప్రతం. నీకు ఇప్పుడు చెప్తున్నాను దాని విషయం. పైగా ఎందుకు చేస్తున్నానది శివుడే చెప్పినది, దాన్ని బట్టి నీకు వివరిస్తున్నాను. స సర్వగోప్యో ధర్మాత్మ సర్వకారతయా స్థిత. పరమేశ్వరుడు నిజానికి రహస్య స్వరూపుడు అంటే శివుడే. ఎందుకంటే అందరికీ జగత్తు కనబడుతోంది కానీ జగదంతర్యామైన శివుడు కనబడట్లేదు. మరి ఆయన రహస్యముగా కనుక లింగార్చనం వల్ల జగత్తులో ఎవరైనా ముక్తి పొందగలరు అని చెప్పడానికే తాను ముందు పూజించండి ఇక్కడ. ఎందుకంటే శివలింగాన్ని వ్యక్తపరచాలంటే తానే వ్యక్తపరచాలి. జగత్తుకి లింగార్చనం శ్రేయస్కరం అని చెప్పడానికి స్వయం కరోతి భగవాన్ అంబికాపతిరీశ్వర. ఎందుకంటే లింగార్చన విశేషం ఏంటంటే భుక్తిదం ముక్తిదం చేతి సర్వేషాం బోధనాయకి. భుక్తిని ముక్తిని ఇవ్వగలిగేది శివలింగార్చన. భుక్తి అంటే ఇహలోక పరలోక సుఖములకు భుక్తి అని పేరు. ముక్తి అంటే లోకాతీతమైన కైవల్యము. రెండూ ఇవ్వగలిగే శక్తి శివలింగార్చనకు ఉంది గనక అది తాను చేసి చూపిస్తున్నాడు. సంసార సాగరే మగ్నాన్ సముద్ధర్తం మహేశ్వర. సంసార సాగరంలో మునిగిన వారిని ఉద్ధరించడానికై ఆయన శివలింగార్చన చేశాడు. ఆయన ద్వారా నేర్చుకుని శివలింగార్చన అందరూ దేవతలు చేస్తున్నారు సుమా. అది క్రమంగా ఋషుల ద్వారా మనకు లభించింది. అదే పూజైవ పరమం శ్రేయ ఇది దర్శయితం శివ. ఇది ఒక చాలా గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. పూజ శ్రేయస్కరము. శ్రేయస్సు అంటే మోక్షం, ప్రేయస్సు అంటే ఐహిక సుఖాలు. ఇది శ్రేయస్సుని ఇస్తుంది సుమా. స్వయం దేవ్యా మహాదేవ పూజాలింగే కరోతి తల్లింగనం పూజనం దేవ్యా శివేనాకారి తచ్చును. ఏ విధంగా ఆయన పూజ చేస్తాడో చెప్తున్నాను విను అన్నాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న పూజ చూడాలండి. శివుణ్ణి శివుడు పూజించే విధానం. లీలగా సకల రూపాన్ని ధరిస్తాడు, తత్వముగా నిష్కల రూపంతో ఉంటాడు పరమేశ్వరుడు. కనుక లీలగా ధరించిన తన రూపంతో తన తత్వాన్ని తానే అనుసంధానం చేసుకుంటున్నాడు. ఇది ఈ పూజలు ఉన్నటువంటి మర్మం. పరమేశ్వరుడు రుద్రుడే పూజ చేస్తున్నాడు. పైగా కైలాసంలో ఉన్న ఒక ప్రత్యేక కాలగణ, అది లీలా కాలగణను అన్నాను. అది ఇతర లోకములందు సూర్యచంద్రాదుల వల్ల ఏర్పడిన కాలగణనం కాదు. ఆ ప్రకారంగా ఆయన అర్చనలు చేస్తుంటాడు. అది ప్రాత సంగమ మధ్యాహ్నే ప్రదోషేషు మునీశ్వరాః. ప్రాతకాలం, సంగమ కాలం, మధ్యాహ్న కాలం, ప్రదోషకాలం. అయితే దీనికి ప్రధానమైన గణములు నందికేశుడు మొదలైన వారు మాత్రం ఈ పూజా సమయంలో దగ్గరుంటారు. అలాగే రుద్రకన్యలు చాలా మంది అక్కడ ఉంటూ స్వామికి కావాల్సిన ఏర్పాటు చేస్తారు. ఈ ప్రమథులు అందించినటువంటి ద్రవ్యములతో స్వామి అర్చన చేస్తున్నాడు. అది ఎలా చేస్తున్నాడు? అది వింటే చాలు పాపాలు పోతాయన్నారు పరమేశ్వరుడు. అక్కడ కైలాస పర్వత ప్రాంతంలో స్ఫటికంతో సమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కాసారం ఉంటుంది. అందులో తాను స్నానం చేసి శుద్ధ వస్త్రములు ధరించి భస్మములు దాల్చి
శరీరం అంతా రుద్రాక్షలు దాల్చి ఆ త్రిపుండ రచితమైనటువంటి శరీరంతో ఆ బాలేందు మౌళి రుద్రాక్ష అమలహార కంఠవలయ పంచాస్య పంచాక్షర, ఆ పరమేశ్వరుడు పంచాస్యుడి పంచాక్షర స్వరూపుడి పంచముఖ స్వరూపమైన శివలింగాన్ని అర్చన చేస్తాడు. దానికి దివ్య ద్రవ్యములు, రమ్యమైనటువంటి గంగాజలములు. ఇక్కడ 5 గంగలు ప్రవహిస్తూ ఉంటాయట కైలాసంలో. ఎక్కడ? ఈ శివలింగం ఉన్నటువంటి సమీపంలో ఒక పర్వతం, ఆ పర్వతంలో 5 గంగలు ప్రవహిస్తున్నాయి. 5 గంగలు 5 ముఖాలకు సంకేతంగా సజ్జోజాతాది పంచముఖ నిర్గతమైనటువంటివి 5 గంగలు. అందులో ఒకటి రత్నగంగ, రెండవది దేవగంగ, మూడవది కైలాస గంగ, 4వది ఉగ్రగంగ, 5వది బ్రహ్మగంగ. ఇవి తన్మధ్యే బ్రహ్మగంగా స్ఫటిక నిభజల పంచతా పంచతాంతా. ఇవి ఆ దివ్యమైన పర్వతంలో 4 దిశల నుంచి 4, ఊర్ధ్వ దిశ నుంచి 1 వస్తూ 5 రకాల గంగలు. ఈ గంగల్ని మణులు తాపినటువంటి సువర్ణమయమైన కలశాల్లో ఆ గణములు తీసి ఉంచుతారు. అదేవిధంగా కైలాసవన ఉద్యానవనాల్లో ఉన్నటువంటి రమ్యమైనటువంటి బిల్వదళములు, ప్రఫుల్లమైనటువంటి కుసుమాలు, ఆ కుసుమాలు ఎన్ని రకాలో శ్లోకాలు చెప్పారు. అన్ని పువ్వులు ఎందుకు ఇంత వర్ణన చేశాడంటే చదువుతున్న వాళ్ళకి భావనలు అది వచ్చి ఆ అర్చనని మనం చూసిన ధ్యానించిన ఫలం లభించడమే. అది కైలాస వర్ణన ధ్యానమే తప్ప శ్రవణం కాదు. అది తెలుసుకోండి. శ్రవణ రూప ధ్యానం అనుకున్నా పర్వాలేదు. నానా బిల్వవనీర్ అపారతరుజై కుల్ల ప్రసూనాకులై, ఇవన్నీ కూడా అక్కడ తీసుకొచ్చి పరమేశ్వరుడు ముందుగా ధ్యానాదులు చేసి, ఆ శివలింగం అనగానే తెలుసుకోవాల్సింది ఏంటంటే సర్వతోముఖమైనటువంటి జ్యోతి. పరమేశ్వరుడు అన్ని దిక్కులో దర్శించే జ్యోతిస్వరూపుడు. అది శివలింగం 4 దిశలు చూస్తూ ఊర్ధ్వ దిశను కూడా దర్శిస్తూ ఉంటుంది. 5 వైపులా దర్శించేటప్పుడు 5 ముఖాలు చెప్పబడుతుంటాయి. అవి సజ్జోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన. వీళ్ళని పంచబ్రహ్మలు అంటారు. ఈ పంచబ్రహ్మలు శివుడు ధరించిన పంచబ్రహ్మ రూపములే. ఇక్కడ చతుర్వేదములు ప్రణవము కలిపితే 5. ఒక్కొక్క ముఖం ఒక్కొక్క వేద స్వరూపం. శివుని యొక్క పంచముఖ తత్వం ఒక ఉపనిషత్తు అండి. పంచబ్రహ్మోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. ఆ 5 తెలుసుకోగలిగితే విశ్వరహస్య విజ్ఞానం తెలిసినట్లే. అందుకే ఈ 5 ముఖాన్ని తరచుకున్న వాళ్ళకి 5 తత్వములు శివంకరమై, క్షేమంకరమై, శివతత్వ సాధనకి ఉపకారకరమై తరింపజేస్తాయి. అందుకే పంచముఖ తత్వం ఇంత గొప్పది. ఈ పంచముఖ తత్వమే ప్రపంచాన్ని నడుపుతుంది. ఎందుకంటే ప్రపంచం కదా. అంతేకాదు ఈ పంచముఖాల నుంచి 5 అక్షరాలు వెలువడ్డా అదే పంచాక్షరి మహామంత్రమైంది. ఈ పంచాక్షరాలు సమిష్టిగా ఓంకార రూపం, సమిష్టిగా. అప్పుడు ఓంకార రూపం సమిష్టి అయినప్పుడు అకార ఉకార మకార బిందునాదములు 5 అయ్యాయి. కనుక ప్రణవ స్వరూపం, ప్రపంచ స్వరూపం, ప్రపంచాన్ని నడిపే ప్రపంచానికి అతీతమైన పరమేశ్వర స్వరూపం పంచముఖాలు. అందుకే ఇందులో ఒక్కొక్క ముఖాన్ని ధ్యానించితే తన్ముఖం తద్దిశలో మనం రక్షిస్తుంది అని చెప్తూ, తెల్లని ముఖం సజ్జోజాత ముఖం. ప్రాళేయాచల మిందుకుందధవళం, మంచువలే, అదేవిధంగా మంచు కొండవలే, వెన్నెలవలే, మల్లెవలే ఉన్న తెల్లని ముఖం. పైగా గోక్షీర భేన ప్రభం, ఆవు పాల వలె ఉన్నటువంటిది. అది కూడా 3 కళ్ళతో ఉన్నది, భస్మం ధరించున్నటువంటిది. దేవతల చేత అర్చింపబడుతూ ఋగ్వేదనాదాన్ని ఉదయింపజేస్తున్నటువంటి కళంకరహితమైనటువంటి స్థాణువు యొక్క పశ్చిమ ముఖానికి వందే. అటు తర్వాత ఉత్తర ముఖం వైపు గౌరం కుంకుమ పంకిలం సుతిలకం వ్యాపాండు గండ స్థలం భూవిక్షేప కటాక్ష వీక్షణలతత్ సంస్రస్త కర్ణోత్పలం స్నిగ్ధం బింబఫలాదరం ప్రహసితం నీలాలకాలం కృతం వందే యాజుష వేద ఘోషజనకం వక్త్రం హరస్యోత్తరం. ఋగ్వేదం తర్వాత యజుర్వేద స్వరూపం. అంటే ఈ ముఖాలు ధ్యానిస్తే వేదములను ధ్యానించి ఉపాసించినంత ఫలితం. సర్వముఖాతీతమైన తత్వం. ఇవన్నీ పరమేశ్వరుడి నుంచి వచ్చాయి. కనుక సృష్టిలో అన్ని విద్యలు ఎక్కడి నుంచి వచ్చాయి? మీరు అష్టాక్షరం అనేయండి, పంచాక్షరం అనేయండి, ఏ దేవతా విద్య అయినా ఆమ్నాయముల నుంచి వచ్చినవి. మరి సర్వామ్నాయ మంత్రములు శివుడి నుంచి వచ్చాయి. అదే మంత్రములు శివుడి నుంచి వచ్చాయి, అక్షరాలు శివుడి నుంచి వచ్చాయి, స్వరాలు శివుడి నుంచి వచ్చాయి. అందుకే పంచముఖ ధ్యానం చాలా విశేషమైనది శివుని యొక్క తత్వమునందు. అందుకే వామదేవ ముఖం అయినది. ఇది ఎర్రని కాంతితో ఉంటుంది, చక్కటి తిలకము దాల్చి ఉంటుంది. పైగా తన యొక్క కటాక్షములతో లోకాన్ని రక్షిస్తూ ఉన్నటువంటి వాడు. ఆ తర్వాత తత్పురుష ముఖాన్ని వర్ణిస్తున్నారు. సంవర్తాగ్ని తటి ప్రదీప్త కనక ప్రస్పర్ధితేజోరుణం గంభీర ధ్వని సామవేద జనకం తామ్రాధరం సుందరం అర్ధేందుద్యుతిలోల పింగళ జటాభార ప్రబద్ధోరగం వందే సిద్ధసురాసురేంద్రనమితం పూర్వం ముఖం శూలిన. స్వామి యొక్క తూర్పు వైపు ఉన్నటువంటి వదనం తత్పురుష వదనం. ఇది అగ్నిజ్వాలలతో సమానమైనటువంటి అరుణ కాంతులతో ప్రకాశిస్తుంటుంది. గంభీరమైనటువంటి సామవేదాన్ని ధ్వనింపజేసినది. సుందరమైన ఆ వదనం
చంద్రశేఖరమై ప్రకాశిస్తున్నది. ఆ తర్వాత దక్షిణ ముఖం, అఘోర ముఖం, ఇది దాన్ని నమస్కరిస్తున్నారు. అంటే అథర్వ వేదానికి మూలమైనటువంటిది అఘోర వదనం. ఈ అఘోర వదనం చాలా విశేషమైనది. దక్షిణ దిశ, రుద్రయత్తే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యం అంటూ ఉపనిషత్ మంత్రం కూడా శ్వేతాశ్వతరంలో మనకు కనబడుతుంది. కాళాభ్రభ్రమరాంజన జ్యుతిభూము, నల్లని కాంతులతో, ఇంద్రనీల కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది ఆ వదనం. ఆ తర్వాత వదనం చెప్తున్నారు, వ్యక్తావ్యక్త నిరూపితం చ పరమం శుద్ధాంశ సత్వాధికం తస్మాదుత్తరతత్వమక్షరమిదం ధ్యేయం సదాయోగిభిః ఓంకారాది సమస్త మంత్రజనకం సూక్ష్మాతి సూక్ష్మం పరం ధ్యాయేత్ పంచమమీశ్వరస్య వదనం ఖవ్యాపి తేజోమయం. అటువంటి దివ్యమైనటువంటి ఆ వదనం ఓంకారాది సమస్త మంత్రజనకం. ఎందుకంటే మంత్రం వంటికి మూలం ప్రణవమే. ఆ ప్రణవం మొదలుకుని సమస్త మంత్రములకు మూలమైనటువంటి శబ్దగుణకమైన ఆకాశమే తన స్వరూపముగా కలిగినటువంటి ఈశానముఖానికి నమస్కారం. అంటే 5 శ్లోకములకి ఆధార గ్రంథం శివరహస్యం అని మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏతాని పంచవదనాని మహేశ్వరస్య ఏ కీర్తయంతి మనుజా సతతం ప్రభాతే గచ్చంతి తే శివపదం రుచిరైర్విమానైః క్రీడంతి శంకరగణై సతతం శివాగ్రే. ఎవరైతే ప్రాతకాలంలో 5 వదనాన్ని ధ్యానం చేస్తారో వారు ఇహ జీవితం హాయిగా ఉండడమే కాకుండా అంతమునందు దివ్యమైన విమానములతో శివపదాన్ని చేరుకుంటారు, శంకర గణాలతో అక్కడ ఆడుకుంటారు అని వివరించారు. అందుకే ఇవాళ మనం ఈ 5 ముఖాల ధ్యానం చేత ధన్యులమయ్యాం. అద్భుతమైనటువంటి పూజని పరమేశ్వరుడు ఇక్కడ చేస్తున్నాడు. రమ్యమైనటువంటి క్షీరధారలు, దధిధారలు, అవి కూడా శుద్ధమైనటువంటివి. వాటితో ఆయన అభిషేకం చేయడమే కాకుండా, అంతేకాదు కైలాసంలో అనేకమైన కామధేనువులు ఉంటాయి. ఆ కామధేనువుల పేర్లు శివపురాణంలో, కూర్మ పురాణంలో, లింగ పురాణంలో కూడా చెప్పబడింది, శివరహస్యాల్లో కూడా ఉన్నాయి. అలాంటి కామధేనువుల క్షీరములు, అదేవిధంగా దధి సముద్రం మొదలైనవి ఉన్నాయి. ఆ దివ్యమైన దధి మొదలైనవి పంచామృతాలు అభిషేకం చేశాడు. అంటే మనకిప్పుడు ఏదైతే పంచామృతాల అభిషేకం, నారికేళాల అభిషేకం ఇవి ఉన్నాయో అవన్నీ ఇందులో ఉన్నాయి. అంటే పరమేశ్వరుడు మొట్టమొదటి ఈ విధానాన్ని ఏర్పరిచి ఆరాధించాడని, తద్వారానే ఋషులు గ్రహించి మనకు అందించారని తెలుస్తున్నది ఇక్కడ. ఈ విధంగా పైగా ఇక్షుసాగర మహోభిర్, ఇక్షుసాగరం ఉన్నది, దాని యొక్క ధారలతో కూడా చేసేది ఇక్షురసాభిషేకం. దాని గురించి కూడా విశేషంగా చెప్పారు. అలాగే మధురసాభిషేకం. ఆ తర్వాత అభిషేకం అంతా అయిన తర్వాత శుద్ధ జలములతో శుభ్రంగా దాన్ని శుద్ధి చేసి, అటుపై దివ్య వస్త్రములు అలంకరింపజేసి, అటుపై దివ్యమైన ఆభరణములు అలంకరింపజేసి, వివిధములైన ధూపములు, దీపములు, ఇక నైవేద్యానికి చాలా శ్లోకాలు చెప్పారు ఇక్కడ. ఆ వివిధములైన శ్లోకములతో నైవేద్య వర్ణనలు చేశారు. రకరకాల పదార్థాలను అక్కడ నివేదించి, అటుపై స్వామివారికి ఉత్తమమైన పానీయములు, ఉత్తరాపోషణ ఇత్యాదులు సమర్పించిన తర్వాత తాంబూల సమర్పణం, తర్వాత నీరాజనములు. ఆ నీరాజనములు చాలా దివ్యంగా ఇవ్వడం జరిగినది. అవి ఇస్తూ అమ్మవారితో ఒక మాట అన్నాడు ఆయన. ఎంత చక్కగా చెప్తున్నాడంటే, లింగ ప్రక్రమమైరహం సహితి తల్లింగ ప్రణామాదర స్వాత్మానం పరిచింతయామి. ఇప్పుడు ఒక పద్ధతిగా లింగార్చన చేశాను కదా నేను, అలింగుడు నేను లింగ పూజ చేశాను అన్నాడు ఇక్కడ. అలింగుడు అంటే స్త్రీ పుంసకాది భేదములకు అతీతుడైన నేను, నా స్వరూపమైన లింగం. లింగం అనే శబ్దానికి లోకంలో ఒక అర్థం గుర్తు అని అర్థం, ఒకదాన్ని తెలియజేసేదని లింగం అని అర్థం. పరతత్వాన్ని తెలియజేస్తోంది కనుక దీన్ని లింగం అనుకునే వ్యవహారం. కానీ లింగం నా పేరు సుమా అన్నాడు. ఎందుకంటే సర్వజగత్తు ఎవరి యందు లీనమయ్యిందో వాడే లింగం. సర్వజగత్తు పరమాత్మ యందే లీనమైంది, పరమాత్మ సర్వజగత్తు యందు లీనమై ఉన్నాడు కనుక లీనమైన తత్వమే లింగం, అది నా స్వరూపం. కానీ శివలింగం అనగానే శివుని తెలియజేసే గుర్తు అనేది ప్రాథమికమైన అర్థం, సాధారణ అర్థం. తత్వార్థం ఏంటంటే లింగం అంటే లీయమానమిదం సర్వం బ్రహ్మణ్యే విలింగితే లయనాల్ లింగముచ్యతే అని లింగతత్వం గురించి చెప్తున్నారు. కానీ శివలింగం అనే మాటే గొప్ప మంత్రం అండి. శివలింగాయ నమః. లింగాయ నమః అంటేనే సర్వజగత్తు యందు లీనమైన వాడు. అందుకే ఈ లింగం మూలం ఎక్కడో పాతాళ లోకాల కంటే క్రింద ఉన్నది. ఈ లింగం యొక్క ఊర్ధ్వభాగం ఆకాశాదుల కంటే పైన ఉన్నది. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటిక లింగమౌళి విలసత్ పుణ్యేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపం ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. అది ఇక్కడ చెప్తూ తల్లింగ ప్రణామాదర స్వాత్మానం పరిచింతయామి. ఈ లింగారాధన వల్ల నన్ను నేనే పరిచింతన చేసుకుంటున్నాను. స్వాత్మానం పరిచింతయామి. ఇది మనకు కూడా చెప్పడం ఏంటంటే శివోహం అనే స్థితి లింగారాధన వల్ల లభిస్తుంది అని చూపించారు ఇక్కడ. గిరిజే ప్యానందధారావృత, ఆనందధారలతో తడిసిపోతున్నట్లుగా నా స్వాత్మతత్వాన్ని నేనే పరిచింతన చేస్తున్నాను.
ప్రత్యుత్థాకిల లోకజాలమకిల మత్తోన భిన్నం క్వచిత్. లింగతత్వం అంతా ఈ శ్లోకములో ఉందండి. అందుకే శివ రహస్యం ఇది. సమస్త జగత్తు నాకు భిన్నమై లేదు అన్నాడు ఇక్కడ. నాకు భిన్నముగా జగత్తులో ఏదీ లేదు. కించిన్నాపి శివే మమైవ మనస సంకల్పజాతం జగత్. ఈ జగత్తంతా నా సంకల్పం నుంచే ఏర్పడింది. మయ్యేవాగసుతే లయం ప్రయతి నిఖిలం చైకోద్వయోహం సదా నానేతి ప్రసభం వదంతి నిగమా వాచాం మనోదూరగం. ఒక్క నేనే ఈ జగమంతా ఉండగానే అనేకముగా వర్ణిస్తూ ఉన్నారు పండితులేని వారు. కానీ నిజానికి వాచాం మనోదూరగం, వాక్కుకి మనస్సుకు కూడా దూరమైనటువంటి వాడిని నేను. అన్యానందముమే మదీయమమలం జానంతి నో యోగిన నో వేదాయతయ సురాసరగణ విష్ణాదయోప్యబ్జజ. ఆ ఆనందము నా స్వరూపమే ఉన్నటువంటిది. ఇది ఎవరికి తెలియనిదే. ఇదే రహస్యం అంటే. అది నా యొక్క అసలు స్వరూపం. అది సృష్టిలో తెలుసుకోవలసినది ఇదే, తెలివి కూడా ఇదే. గ్రహించు అన్నాడు. చాలా గొప్ప మాట అండి. తెలుసుకోవలసింది బ్రహ్మమే, తెలుసుకునే తెలివి కూడా బ్రహ్మమే. తెలివి వేరు, బ్రహ్మం వేరు కాదు. అది ప్రజ్ఞానం బ్రహ్మ. అదే తెలుసుకునేవాడు ఎవడున్నాడు? తెలుసుకునేవాడు ఎందుకు తెలివి భగవంతుడైనప్పుడు తెలుసుకునేవాడు ఎక్కడున్నాడయ్యా? అది శివోహమని అద్వైత స్థితికి తీసుకువెళ్తుంది. అసలు రహస్యం పరమాత్మ ఇక్కడ చెప్తున్నాడు. జ్ఞానం జ్ఞేయమిదం జగద్గతముమే జ్ఞాతాన కించిత్ స్థితి భూమాహం సుఖధామకో హి మహతాం హ్రస్వోన చాను స్థిర. అనంతమైన ఆనంద స్వరూపుడు నేను. అంతేకాదు, నేను హ్రస్వుడును కాను, అణువుని కాను, మహత్తుని కాను అన్నాడు ఇక్కడ. అంటే సూక్ష్మ స్వరూపం కాదు, పెద్ద స్వరూపం కాదు, అటువంటిది అది. అంటే ఉపాధికైతే సూక్ష్మము స్థూలము ఉంటాయి, రెండు నాకు లేవు. అది తెలుసుకో. స్వాత్మానందముమే మమాత్మకమిదం లింగోప్యలింగోస్మ్యహం ఆకాశాది విదూరక స్థితిలయోత్పత్తి శ్వసంగోస్మ్యహం. ఆకాశాదులన్నిటికీ అతీతమైన వాడిని నేను. ఇచ్చేవం పరమార్థత త్రిభువనే తిష్టామి. నేను ఇంత విశ్వంలో వ్యాపించి ఉన్నా ఈ పరమార్థతత్వముతోనే వ్యాపించి ఉంటాను గనక నేను విశ్వములో వ్యాపించి ఉన్నప్పటికీ విశ్వానికి అతీతుణ్ణి. అంటే విశ్వాతిగ. ఈ శ్లోకములు అత్యంత ముఖ్యమైనటువంటి శివతత్వ ప్రతిపాదనలు. పూజా విధానం భావించడానికి బాగుంటుంది. ఈ తత్వం నిరంతరం మననం చేసుకోవలసిన శుద్ధ తత్వము. ఇదే చిదంబర రహస్యం, ఇదే శివరహస్యం కూడా. ఇచ్చేవం పరమార్థత త్రిభువనే తిష్టామి విశ్వాతిగ గోప్యం మధ్యుదయం. ఇదే రహస్యమైన నా హృదయం సుమా, నువ్వు తప్ప ఇంకెవరికి చెప్పనన్నాడు. నిజమైనటువంటి జ్ఞానులు ఈ తత్వాన్ని పరమానంద భరితులవుతారు. ఆ పరమానందమే నా యొక్క స్వరూపం. అది గిరీంద్ర తనయే తుభ్యం మయా దర్శితం. అది నీకు మాత్రమే నేను చూపించాను. అదే ఇప్పుడు నాకు జరిగిన ఈ పూజలో ఉన్నటువంటి విశేషమైన మాట సుమా అంటూ కొంతసేపు మౌనం వహించేట. పూజ అయిపోయింది, మంత్రపుష్పాదులన్నీ అయిపోయాయి. అది అవగానే కాసేపు ధ్యానం చేయాలండి. కానీ అంతసేపు అయిపోతుందో తొందరగా అని పరిగెత్తడం కాదు. అది అవగానే ఆ చేసిన పూజతో ఆ స్వామిని ఒక్కసారి ధ్యానించాడు. ఇచ్చుత్వా పరమేశ్వర స్త్రిజగత నాథోపి విశ్వాకృతి. పై శ్లోకంలో విశ్వాతిగా అన్నారు, ఈ శ్లోకంలో విశ్వాకృతి అన్నారు. విశ్వమే తన ఆకారమైన వాడు, విశ్వానికంటే అతీతుడు అయిన వాడు. ఆ శివలింగం సంపూజితమైనటువంటి ఆ శివలింగాన్ని చూసి దృష్ట్వా తామగజాం. ఒక్కసారి పార్వతీదేవిని చూశాడు. ఆవిడ పరవశురాలు ఉంది. ఆ పార్వతీ ముఖం చూడగానే ఆయన ఒక్కసారి ధ్యానంలోకి వెళ్ళి పరమానంద నిర్భరుడైపోయి ఆ ఆనందం పట్టలేక నాట్యం చేయడం మొదలుపెట్టాడు పరమేశ్వరుడు. ఇక్కడ శివ తాండవ వర్ణన వస్తున్నది. అంటే స్ఫటికలింగార్చన చేసి, అంటే శుద్ధమైన స్ఫటిక ధాతువు కూడా చెప్పడానికి లేదండి. ఆ లింగం అది భూమి యందు ధాతువా. అది చేసిన ఆనందంతో అక్కడున్న మహామండపంపై శివుడు నాట్యం ప్రారంభిస్తున్నాడు. ఎప్పుడైతే కన్ను బయటకు తెరిచాడో ఆ ఆనందం నాట్య రూపంలో వ్యక్తమవుతుంది, కళ్ళు మూస్తే తపో రూపంలో వ్యక్తమవుతుంది. కనుక శివునికి రెండు మూర్తులు ఉన్నాయండి. తపోమూర్తిగా అలా కూర్చున్న మూర్తి ఉంది, ధ్యానమూర్తి, నటరాజమూర్తి ఉన్నది. ఆ రెండు ఒకే తత్వాన్ని తెలియజేస్తాయట, ఆనంద తత్వాన్ని తెలియజేస్తాయి. అందుకే ఆనంద నటన ప్రకాశం. అందుకే విశ్వాకృతి విశ్వాతిగ. ఆ మాటల్లో అంత విశేషం. విశ్వాకృతి అయిన శివుడు తన యొక్క ఆ నాట్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అమ్మవారు ముఖం చూసి నాట్యం చేసేట. కర్వ సర్వ మంగళ కళా కదంబ మంజరి రసప్రవాహ మాధురి విజృంభణ మధువ్రతం స్మరాంతకం పురాంతకం భవాంతకం మఖాంతకం గజాంతకం ధకాంతకం తమంతకాంతకం భజే. అమ్మవారిని చూడగానే ఆయన ఉత్సాహం మరింత వచ్చి నాట్యం చేస్తున్నాడు. అండఖండన మహాఘన ఘోష చండ తాండవల విధిపుండ కుండలీసకృత కుండల గండ స్తండు ముండు నినదోజ్జత అంఘ్రిహి నంది భృంగి కృత బింది మనాదై మండితో శివయాస హిరంగ
డుండిరాజకృత శంఖ నినాదై తుండ షట్టకృత తుర్య నినాదై, డుండిరాజకృత శంఖ నినాదై. ఆ డుండి గణపతి ఒక్కసారి తొండమెత్తి శంఖం పట్టు కూజెట్ట. ఆ శంఖ నాదంతో ఆ నంది భృంగి మొదలైనటువంటి వాళ్ళ డింటి బొబ్బులు మ్రోగిస్తూ ఉంటే మిగిలినటువంటి గణములు కూడా మురజ మర్దలములు మొదలైనవి మ్రోగిస్తూ ఉండగా స్వామి నాట్యం సాగుతున్నది. ఇక్కడ పైగా లలద్విధిముండహ అన్నారు. ఇక్కడ ఆయన పుర్రెల దండుగుతుంది నాట్య సమయంలో. ఏమిటయ్యా పుర్రెలేదు అంటే విధిముండహ, బ్రహ్మగారి తలకాయ. ఇక్కడ అంటే ఎన్ని కల్పాలు జరిగిపోయాయో, ఒక బ్రహ్మకల్పం అంటే బ్రహ్మగారి 100 ఏళ్ల ఆయుష్. ఆ 100 కల్పాల కాలం జీవించిన ఒక బ్రహ్మ అయితే ఆ బ్రహ్మ కపాలం తీసుకుంటాట. అలాంటి ఎందరు బ్రహ్మలు అయ్యారో అవన్నీ కలిపి దండ చేసుకున్నాడు ఆయన. ఇక్కడ ఆ నాట్యం చేసినప్పుడు దండ ఊగుతుంది. అందుకే చండ తాండవ లలద్విధిముండహ కుండలీసకృత కుండల గండ స్తండు ముండ నినదోత్థిత అంఘ్రిహి. ఈ విధములైన నాదములతో స్వామి నాట్యం అద్భుతంగా వర్ణించారు. ఇక్కడ ఇవి అనేక శ్లోకములతో వర్ణింపబడుతున్నది. నిజానికి అక్కడ ఆకాశం ఎలా ఉంది కానీ శివుడి యొక్క తెల్లని కాంతులతో చుట్టూ ఉన్న ఆకాశం అంతా తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్నది. అలాంటి తం నీలలోహితం ఉమా జగదాదిహేతుం హృత్యంతమిష్టదముపైత సతుష్టవక్త్రం అష్టాకృతిం నిఖిల కష్టహరం ప్రదోషే కశ్చివ సకరుణారస సార దృష్ట్యా. అటువంటి ఆ పరమేశ్వరుడు కరుణారస దృష్టితో చూస్తూ ఉంటే జగత్తును దయతో చూస్తున్న అమ్మవారు ఆ నాట్యాన్ని చూస్తూ ఆనందిస్తున్నది. అటువంటి పరమేశ్వరుని నాట్యానికి నమస్కారం. అటు దివ్య లింగాన్ని దర్శించాం, శివ నాట్యాన్ని కూడా చూసాం. కైలాసేశ్వర లింగమేతదమలం ముక్తిప్రదం శాశ్వతం. ఇది దివ్యమైన సుమ. ఇది ఒక్కసారి పూజించినా ఒక్కసారి దర్శించినా ధన్యులే అన్నారు. ఒక్కసారి ఈ కైలాసేశ్వర వర్ణన విన్నా, ఆ పూజని ధ్యానించినా వారి ధన్యులను దీని యొక్క అర్థం. ఇక్కడ గొప్ప మాట అంటున్నాడు ఈశ్వర ఉవాచ. శివుడు చెప్తున్నాడు, మళ్ళీ రహస్యం బయటపెడుతున్నాడు. పూజా పూజక పూజ్య శబ్ద రహితం తత్కేవలోహం శివ. నేను అంతా పూజించాను అని అనుకుంటున్నారు కానీ ఇక్కడ త్రిపుటి లేదు సుమా అన్నాడు. ఇక్కడ పూజా పూజక పూజ్య శబ్ద రహితం. పూజించిన వాడు పూజింపబడేది పూజ అనబడే త్రిపుటి లేదు. అదే ధ్యాన జాతృధ్యేయ రూప. త్రిపుటి ఏకం. ఆ త్రిపుడు ఏకత్వ స్థితి ఏదుందో అది కేవల శివ. అదే అహం శివ కేవలోహం. మొత్తానికి తత్వ ప్రతిపాదన ఎంత గొప్పగా చెప్తున్నాడు ఇక్కడ. పూజా పూజక పూజ్య శబ్దరహితం తత్కేవలోహం శివ తల్లింగంచ సదా సదా చకాస్తి గిరిజే మచ్చైలవర్యేంబికే. ఆ శైలవర్యమునందు ఉన్న మహాలింగం ఇది. ఇది తద్దర్శనార్థం మునయ సురాసురాస్తప్యతి చాద్యపి జగత్య అవిప్లవాహ. అనేక మంది దేవతలు చూడాలని తపస్సులు చేస్తారు సుమా అని చెప్పగానే ఆ తల్లి చాలా విశేషమైన మాట. ఇది ఎవరూ గ్రహించలేరు అన్నావు. అదేవిధంగా ఓ మాట అన్నావు. ఏమనంటే ఇది ఎవరూ గ్రహించలేదు సరికదా. మయాకో వాస్తి తత్పూజకాహ దేవాజ్ఞైర్మునిభి త్వయాపి మయా. దేవతలు తెలుసుకోలేరు, నేను తెలుసుకోలేరు, నువ్వు తెలుసుకోలేవు అన్నట్ట. ఇదేమిటి, నువ్వే అదైనప్పుడు తెలుసుకోలేవంటావేమిటి అంటే చిన్న నవ్వు నవ్వి, ఆ ఏకత్వ స్థితిలో తెలియజేయడం తెలియబడ్డం అనేది ఒకటి ఉన్నది గనక అనేది ఉండదు గనక ఆ స్థితిని ఎవరూ వ్యక్తపరచలేరు. అది ఇక్కడ గమనించవలసినటువంటి అంశం. నేను తెలుసుకున్నవాడను కొన్ని ఉన్నాను అంటే అది మళ్ళీ భేదమవుతున్నది. తెలివే తానేన తత్వము, అది నేను అనే భావంతో చెప్తున్నాడు. ఇక్కడ రహస్యమే తన్మమ తద్వద ప్రభో అంటే రహస్యం చెప్తున్నాడు. అక్కడ కొన్ని అద్భుతమైన శ్లోకములు మళ్ళీ శివరహస్యంలో పలుకబడుతున్నాయి. ఇవి రహస్యములండి. కథావర్ణన అయిన తర్వాత ఈశ్వరుడు పలుకుతాడే అవి శివరహస్యములు. అవే అమ్మకి చెప్పినవి. అవి గ్రహించగలంటే స్కందుడికి సాధ్యమైంది, అది గ్రహించాలంటే జైగీషవ్యునికే సాధ్యమైంది. అంతే. ఆయన వెనకాలుచి కూర్చున్న వాళ్ళకి వల్ల అయింది. నకర్మణా నైవ సమాధిర్జపై తపస్సయా వా వివిధైశ్చ యజ్ఞైః వ్రతైశ్చ దానైర్నియమైర్యమైశ్చ ప్రాప్నోతి కిం మత్పద పూజనం వినా. నా పాదములు పూజించని వాడు ఎన్ని కర్మలు చేసినా, సమాధులు జపాలు తపస్సులు ఎన్ని చేసినప్పటికీ కూడా, దానములు చేసిన నియమాలు పాలించినప్పటికీ ఆ పరమతత్వాన్ని పొందలేరు సుమా. అందుకే తస్మాదహం లింగవరం సదాముదా. నన్ను అర్చించిన వాడే దాన్ని పొందగలడు కనుక అర్చని నేను చూపించని విధంగా ధ్యాయామి తద్వేదశిరోధిగమ్యం ఓంకారగమ్యం పరమార్థతత్వం. నా అసలు స్వరూపమైనటువంటి వేదశిరోధిగమ్యం అంటే ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదింపబడేది, ఓంకారమునకు అర్థమైనది
పరమార్థం ఏదే ఉందో అది సత్యం, శివం, జ్ఞానసుఖం, సుబోధం, నిర్ద్వంద్వం, అద్వైతం, అనంత రూపం. మొత్తాన్ని శివరహస్యం యొక్క హృదయం అద్వైతమే. అసలు వ్యాసకృతమైన సర్వగ్రంథముల యొక్క హృదయం అద్వైతమే. ఏకం స్థిరం శాశ్వతం అవ్యయం తత్ ప్రాక్ సృష్టితో విశ్వమిదన్న యత్ర. సృష్టికి పూర్వం ఉన్నది అదే, సృష్టి దానికి భిన్నముగా లేదు తెలుసుకో. ఏనైవ పూర్ణం పరిదుష్యమానం విశ్వం తదేవాజ్య విభావయామి యస్మాత్ పరం నా పరమస్తి కించిత్ యస్మాత్ గరీయో నహి కించిదస్తి. ఈ శ్లోకములు వింటే ఉపనిషత్తులు చదివిన వారికి అవి విన్నట్టే ఉంటుంది. ఆ వాక్యములు యథాతథంగా ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఇత్యుక్త్వా గిరిజాన్ మహాశివతరో ధ్యాయన్ భవస్థాణువత్. అటువంటి వాడు మరి స్థాణువుగా నిలబడ్డట. అంతవరకు నాట్యం చేసిన వాడు స్థాణువు అయ్యాడు. స్థాణు నర్తక, రెండు పదములకు అర్థం తెలియాలి. ఇప్పుడే అంతర్ముఖ స్థితిలో ఉన్నప్పుడు స్థాణువు, ఆ ఆనందాన్ని వ్యక్తపరిచేటప్పుడు ఆయనే నర్తకుడు. ఈ విధంగా శివతత్వం అక్కడ చెప్పబడి అటుపై దివ్యమైనటువంటి ఆ కైలాసంలో విశేషమైనటువంటి వర్ణన సాగుతోంది. మనం ఇంతవరకు అంతర్గృహం, అందులో స్వామి యొక్క గర్భగృహం ఇంతవరకే తెలుసుకున్నాం. ఇంకా ఎన్ని ఉన్నాయో. స్వామివారి సౌధం ఉంది. ఇది కాక ద్వారము దగ్గర నుంచి సప్త ప్రాకారాల వరకు కొన్ని ప్రాకారాలు ఉన్నాయి. ఇలాంటి ప్రాకారములు ఇవన్నీ తెలుసుకోవాలి. ఎంత సంపూర్ణ కైలాస వర్ణన. పైగా ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని ప్రాకారాలు చెప్పి ఆ చివరికి ఒక మాట అంటాడు, ఈ ప్రాకార ధ్యానం ఎవరు చేస్తారో వారు శివానుగ్రహ పాత్రలు అవుతారు అంటే ఫలాలు కూడా చెప్పాడు ఇక్కడ. ఒక్కొక్క దానికి ఒక ఫలం. ఎందుకంటే ఒక జ్యోతి మనం వెలిగించగానే దాని చుట్టూ కాంతి వలయం ఏర్పడుతుంది. శివుణ్ణి జ్యోతి అనుకుందాం, ఆ కాంతి వలయాన్ని కైలాసం అనుకుందాం. ఇప్పుడు అర్థమైపోయింది ఆలోచించే వాళ్ళకి ఆలోచించినంత. ఇప్పుడు కాంతి వలయం వర్ణన జరుగుతుందంటే ఆ కాంతి వలయం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ జ్యోతి నుంచే. అది జ్యోతికి భిన్నముగా ఉన్నదా? అదేవిధంగా కైలాసంలో ఏ ఆవరణ మీరు వర్ణించినప్పటికీ కూడా అది పరమేశ్వరు నుంచి వచ్చినటువంటి కిరణజాలములే. ఇది తెలుసుకోవాల్సినది. ఆయా ప్రాకారములు స్వామి నుంచి వచ్చినటువంటి చైతన్య ప్రసారములే. అందుకే ఇక్కడ చెప్పబడుతున్న దేవతా భేదములు, దేవతా నామములు పరమేశ్వరుని యొక్క మరొక రూపములే. వివిధ నామములను శివుని పలు రూపములు సంచరించే నిత్య సత్య చిన్మందిరం హృదయమే కైలాస యంత్రం శైవీ కళల వెలుగు సాంబ శివ సదనం. అటువంటి దివ్యమైన ఆ కైలాస ప్రాకారాల్ని ఇప్పుడు వర్ణించుకోబోతున్నాం. మహాకైలాస భూభాగే పంచకోటి ప్రమాణకే. ఆ దివ్యమైనటువంటి అమృత సముద్ర మధ్యంలో ఉన్నటువంటి ఆ కైలాసంలో విస్తారమైన ఒక కైలాస భూమికలో విశేషమైన పంచకోటి యోజన ప్రమాణమైన శైల ప్రాకార భూములు ఉన్నాయి. ఈ శైల ప్రాకార భూములన్నీ కూడా గణానాం వసతి కృత, గణముల యొక్క నివాసం. అందులో విశేషంగా అనేక గణములు ఉంటాయి, లక్షలాది గణములు. వాటికి ప్రభువుగా ఉన్నటువంటి వాడు నందీశ్వరుడు. నందీశ్వరుడు అంటే వృషభ రూపంగా కాదు, నందీశ్వరుడు గణాధ్యక్షుడుగా ఉంటాడు. ఆ స్వరూపాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. పైగా ఆయన ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి చోటు కూడా చాలా విశేషమైనటువంటి స్తంభాలతో, గోపురములతో ప్రకాశిస్తూ సభాభవనంతో ఉంటుంది. స్వామి స్వరూపం కూడా తత్రస్థం సింహాసన వరస్థితం నందికేశానం స్వర్ణవేత్రల సత్కర్. బంగారు బెత్తం పట్టుకుని ఉంటాడు ఆయన. పైగా నవరత్న ప్రభాభాస్వ కిరీటాకల్ప శోభితం, నవరత్నములతో ప్రకాశిస్తున్నటువంటి స్వర్ణ కిరీటము ధరించి ఉంటాడు. పైగా ముత్యాలమాలలు, రుద్రాక్షమాలలు ధరించి ఉన్నాడు. సుయసాపతి మాసాస్యం ధ్యానపూత హృదంతరం. సుయసాపతి అంటే నందికేశ్వరుడు భార్య పేరు సుయస. ఆ సుయస అనే ఆమెతో ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడంటే బయటకు చూస్తున్నాడు, కనబడుతున్నా ధ్యాన దృష్టితో ఉంటాడు. ఎవరిని ధ్యానిస్తున్నాడంటే తన హృదంతరంలో పరమేశ్వరునే ధ్యానిస్తున్నాడు. ఆయన చుట్టూ కొరుచుకుంటున్న వాళ్ళు గణపైశ్చ మునీంద్రైశ్చ సురేంద్రై నారదాదిభి గంధర్వాప్సరసాం సంఘై రుద్రై నాగైశ్చ సిద్ధకై. నాగులు, రుద్రులు మొదలైన వారందరూ ఆయనకి ఉపాసన చేస్తూ కొరుచుకుంటుంటారు. అందులో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన మందిర నిర్మాణం చేసుకున్నాడు. అంటే ఆయన శివ పూజ చేసుకోవడానికి ఒక ఆలయం. ఆ ఆలయంలో ఉన్న శివుడి పేరు నందికేశ్వరుడు. నందికేశ్వరుడు అంటే నందే ఈశ్వరుడు కాదు, నందికి ఈశ్వరుడు. ఈ నంది ఈశ్వరుడుగా కొలుచుకునే శివుడు అక్కడ ఉన్నాడు. అంటే ఆయన శివుడికి గుడి కట్టుకున్నాడు తన లోకంలో. అది కూడా హేమ ప్రాకార సంపన్నం, బంగారు ప్రాకారాలతో ఉంటుంది. నానా వృషభ శోభితం, అక్కడ కూడా రకరకాల వృషభాలు గోపురాలపై అలంకరింపబడి ఉంటాయి. నందీశ్వరాభిధం లింగం తత్రాస్యేకం మనోహరం. ఇక్కడ ధ్యానిస్తున్న ప్రతిసారి ఆ లింగం, ఆ ఆలయం మన హృదయంలో మెదలాలండి. అది చాలు, ఎంతో అనుష్ఠానం చేసే ఫలాన్ని మనకి ఇస్తున్నది. కైలాసంలో తూర్పు దిక్కున నందికేశ్వరుడికి సంబంధించినటువంటి ప్రాకారం. దానికి సరిగ్గా కొన్ని పర్వతముల ప్రాంతంలో ఉంటాయి. అవి నిషధో హేమకూటశ్చ ప్రాకారస్య పర్వతాః.
ఇది పర్వత ప్రాకారం అన్నాం కదా, ఈ తూర్పు దిక్కున నిషధ పర్వతము, హేమకూట పర్వతము ప్రకాశిస్తుంటే ప్రాకారములుగా. ఆ తర్వాత ఆగ్నేయం వైపు మరొక అద్భుతమైన చోటు ఉన్నది సుమ. అది దివ్యమైనటువంటి శిఖరములతో కూడినది ఆగ్నేయ గోపురం. ఆగ్నేయ గోపురం అక్కడ ఉన్నటువంటి వాడు సుకేశుడు అనబడే గణాధ్యక్షుడు. ఆ సుకేశుడు ఉన్న చోటు కూడా చాలా విశేషమైనది. ఆయనకి అనేక మంది గణాధ్యక్షులు ఉన్నారు. ఆయన రమ్యమైన రూపంతో ఉంటాడు. ఆయన్ని సేవించుకుంటూ ఉన్నటువంటి అనేక గణేంద్రులు ఉన్నారు. అక్కడున్న శివాలయం దివ్యమైనది. అది సుకేశేశ్వర లింగము. సుకేశుడు నిత్యం సుకేశేశ్వరుని పూజిస్తుంటాడు. పూజిస్తూ ఆయన నమస్కారం చేసుకుంటున్నాడు. ఆయన చేసిన స్తోత్రం కూడా విన్నా. ఇప్పుడు కైలాసంలో కొన్ని స్తోత్రాలు ఉంటాయి. ఆ కైలాసంలో స్తోత్రాల్లో ప్రస్తావించబడ్డ ఒకే ఒక క్షేత్రం కాశీక్షేత్రం. అంటే ఆ కాశీకి ఏదో గొప్పతనం ఉంది మనకి. అదే సుకేశేశ్వరుడు పంచకోశాలకు అతీతమైన ఏ శంభో వ్యోమకేశ గుణసారస హంస, గుణసారముల యందు లేదా గుణములనేటువంటి పద్మముల యందు విహరించేటువంటి హంస, కాశికాపుర నివాస మహేశ అని సుకేశేశ్వరుని సుకేశుడు స్తుతించాడు. అర్థం దక్షిణం వైపు వచ్చాం. తిరుగుతున్నారు కదా, ప్రదక్షిణ క్రమంలో రండి. తూర్పు ఆగ్నేయం, దక్షిణం వైపు వచ్చాం. దక్షిణ వైపు మహాపర్వతాలు రెండు ఉన్నాయి, మళ్ళీ ప్రాకారములు. నీలశ్చ మందరశ్చైవ, నీల పర్వతం, మందర పర్వతం. తత్రాపి గోపురులు శంభో, అందులో కూడా దివ్యమైన గోపురములు, రకరకాల భవనాలు, సభలు ఉన్నాయి. ఆ సభలో ఒక ఆయన కొలువు తీరు ఉన్నాడు. ఆయన కూడా దివ్యమైన అలంకారాలుతున్నాడు. ఆయన చుట్టూ అనేక మంది కొలుచుకుంటూ ఉన్నారు. ఆ గణాధ్యక్షుడు కొలువు తీరు ఉన్నాడు. ఆయన పేరు చండికేశ్వరుడు. చండికేశ్వరుడు తన యొక్క ఆ ప్రాకారం లోపల ఆలయాన్ని నిర్మాణం చేసుకున్నాడు. అది కూడా అద్భుతంగా ప్రకాశిస్తున్నది. జ్యోతిస్వరూపంగా ఉన్నటువంటి ఆ దివ్యమైనటువంటి శివలింగం పేరు చండికేశ్వర లింగం. చండపాప వినాశనం, భయంకరమైన పాపాలను పోగొడుతుంది. దాన్ని ధ్యానించిన నామాన్నన్నా చాలా పాపాలు పోతాయి. పైగా తల్లింగం జ్యోతిషా సర్వే జ్యోతితా సూర్య సోమకాహ. అదొక పెద్ద జ్యోతిర్లింగం. ఎలాంటి జ్యోతి అంటే సూర్యచంద్రులకు కూడా ప్రకాశం ఇవ్వగలిగిన జ్యోతిట. శివుడంటే ఆ జ్యోతిగా, అదే జ్యోతిర్లింగం. నిరంతర శివధ్యానం శివార్చన చేసుకుంటూ లోక వ్యవహారాలు నడుపుతున్నటువంటి చండేశ్వరుడికి కూడా నమస్కారం చేసుకుంటూ, ఇప్పుడు దక్షిణం అయింది కదా, ప్రదక్షిణ క్రమంలో ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? నైరుతికి వచ్చాం. నైరుతే గోపురం శంభో పంచలక్ష ప్రమాణకం. అది కూడా విస్తారమైన 5 లక్షల యోజనాల ప్రమాణంతో ఉన్నది. అక్కడున్న మహానుభావుడి పేరు బాణుడు. ఈ బాణుడికి మన బాణాసుడికి సంబంధం లేదండి. రుద్రగణాల్లో బాణుడు గణాధ్యక్షుడు, ఆయన వేరు. అదే బాణస్తత్ర మహాదేవం పాస్తే గణలక్షకై. ఆయన దగ్గర కూడా లక్షలాది గణములు ఉన్నాయి. ఇక్కడ లక్ష అనేది అనంతవాచి, లెక్కలేని అర్థం. అక్కడ కూడా నవరత్న సరోభూష, నవరత్నములైనటువంటి అలంకారములు ధరించి ఉంటాడు. ఆయన దివ్యమైన శోభతో ప్రకాశిస్తూ ఉంటాడు. ఆయన ప్రతిష్ఠించుకున్న శివలింగం పేరు బాణేశ్వరి లింగం. దానికి నమస్కారం చేస్తున్నాడు ఆయన. బాణేశ శంభో హరిబాణపాణి త్వంపాహి గంగాధర చంద్రచూడ విశ్వేశ భర్గ మదనాంతక కాలకాల మా మధ్య శంకర విభో గణనాథ పూజ్య. ఇత్తం స్తౌతి గణేంద్రోసౌ బాణో బాణేశ్వరే శివం నైరుత్తే గోపురే తత్ర ప్రాసాదవర మధ్యగః. ఆ తర్వాత దిక్కులోకి వెళుతున్నాం. అది దివ్యమైన పశ్చాత్ ప్రాకారం, పడమర ప్రాకారం. అక్కడ మళ్ళీ పర్వతాలు చెప్పాలి కదా. అస్తాద్రిహి పారియాత్రశ్చ, అస్తపర్వతము పారియాత్ర పర్వతము అక్కడ ప్రాకారములుగా ఉన్నాయి. అక్కడ దివ్యమైనటువంటి గోపురాలు, విశేషమైన భూమికలు ప్రకాశిస్తున్నాయి. అనేక కాసారాలు, వనములు, సౌధములు. తత్రాస్తి సౌధ ప్రవరం సహస్ర స్తంభ మండితం. 1000 స్తంభాలతో సౌధం ఉన్నది. ఆ సౌధం లోపల మణిమాణిక్య ఖచ్చితం దివ్య సింహాసనేద్యుతం. మణిమాణిక్య ఖచ్చితమైన దివ్య సింహాసనం ఉంది. ఇక్కడున్న స్వామి పేరు తత శృంగి మహాతేజ. ఈయన శృంగి అని చెప్పబడుతున్నటువంటి గణాధ్యక్షుడు. శివుని దగ్గరున్న ముఖ్యమైనటువంటి గణాధ్యక్షులు వీళ్ళందరూ. సేవితో రత్న సౌధస్థో 10 లక్ష గణైవృత. 10 లక్షల గణములు ఈయన చుట్టూ ఉంటాయి. పైగా ప్రధానంగా సర్పదేవత నేను కొలుచుకుంటూ ఉంటారు. ఈ సర్పదేవతల పేర్లు వింటే ధన్యమైపోతాం. వాసుకి, శంఖపాలశ్చ, కంబళాశ్వతరో తథా శేషశ్చ తక్షకశ్చైవ దైత్యనాథై నృపైస్తదా ఉపాసతే భృంగిరిటి శివధ్యాన హతాశుభ. శివధ్యానం వల్ల అశుభములన్నీ తొలగించుకున్న మహాసర్పదేవతలు వీరు. అంతేకాదు శివునికి అలంకారంగా ఉండడానికి సర్పగణములు ఉంటాయండి కైలాసంలో. ఇవి ఒక్కొక్కటి ఒక జాతి సర్పములు. అంటే ఆ జాతిలో ఎన్నో సర్పాలు ఉంటాయి. ఇవి శివునికి అలంకారములుగా ఉండాలని తహతగలాడుతుంటాయి. వాటిని అలంకరించుకుంటూ ఉంటాడు పరమేశ్వరుడు. అలాంటి దివ్య సర్పములు ఇక్కడ ఉంటాయి. తత్రాస్తి గర్భభవనం, అక్కడ అద్భుతమైన శివాలయం.
అక్కడున్న శివుడి పేరు భృంగీశ్వరాక్షం తల్లింగం సంపూజ్య స్తౌతి భక్తిత. భృంగీశ్వరుని ఈ భృంగి నిత్యం పూజించి నమస్కరిస్తాడు. ఆ తర్వాత వాయవ్యాగారోపేతం శంభో 5,00,000 ప్రమాణత, 5,00,000 యోజనాలతో వాయవ్యాగారం ఉన్నది. అక్కడ కూడా రమ్యమైన భవనం చాలా ఉన్నాయి. అక్కడున్న ప్రధానమైన గణాధ్యక్షుడు 2,00,000 గణములకు పతిగా ఉంటాడు. అక్కడ ఆయన చుట్టూ అనేక రుద్ర బృందములు కొలుచుకుంటూ ఉంటాయి. అతని పేరు రిటి, భృంగి రిటి అంటారు. భృంగి రిటి అని మరొకరు ఉన్నారు, కానీ భృంగి రిటి వేరు వేరు పేర్లతో మళ్ళీ ఉన్నారు. కానీ భృంగి రిటి గణాల్లో ఒకరు, కానీ భృంగి రిటి గణాధ్యక్షుడు. ఈ రిటి అనేటువంటి వాడు ఆయన దివ్యమైన శివాలయం నిర్మాణం చేసుకున్నాడు. ఆ శివుడి పేరు రిటీశ్వరుడు. తాను కొడుచుకుని ఈశ్వరుడు కనుక తన్నామంతో వాయువ్య దిశ అయింది కదా. ఇప్పుడు ఏ దిశ? ఉత్తరం. తతోత్తరే చ ప్రాకారే సంస్థితాశ్చ కులాచలాహ. మళ్ళీ పర్వతములు చెప్పుకోవాలి కదా. ఇక్కడ 3 పర్వతములు ఉన్నాయి విస్తారంగా. దుందుభిర్ మందరో నామ్నా పర్వతో రైవతస్తతః. దుందుభి పర్వతం, మందర పర్వతం, రైవత పర్వతం ఇవి ఉన్నాయి. ఇక్కడ కూడా 10 లక్షల ఊర్ధ్వ దిశలో విస్తరింపబడిన గోపురములు చాలా కనబడుతుంటాయి. ఆ గోపురములు కూడా రత్నశృంగములతో ప్రకాశిస్తూ రకరకాల ధ్వజములు అక్కడ రెపరెపలాడుతూ ఉంటాయి. అలాంటి సౌధం, ఆ దివ్యమైన గోపురముల మధ్యములో ఒక అద్భుతమైన సౌధం. ఆ సౌధంలో రమ్యమైన సభాభవనం. ఆ సభావనంపై కూర్చుని ఉన్నాడు మరొక ప్రధానమైన గణాధ్యక్షుడు. అతని పేరు కాలాగ్నిరుద్రస్తత్రాస్తే. ఆయన పేరు కాలాగ్నిరుద్రుడు. కాలాగ్నిరుద్రుని ఇప్పుడు నమస్కారం చేసుకుంటున్నాం. ఆయన ముక్తామాణిక్య భూషణ, ముత్యాలు మాణిక్యాలు ధరించి ఉన్నాడు. భస్మ రుద్రాక్ష వీతాంగో ముకుటోద్య సుధాధామ. అంటే చంద్రశేఖరుడు కూడా ఆయన త్రిపుండ్రములు దాల్చి ఉన్నాడు, త్రిశూలము ధరించి ఉన్నాడు. దానితో పాటు హేతి పాశ మహాశూల. హేతి అంటే ఖడ్గం, పాశం, శూలం ఇత్యాదులు దాల్చి ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఆయన కొడుచుకుంటున్న శివుడు కాలాగ్నిరుద్రేశ్వరుడు. ఉత్తరం అయిపోయింది కదా, ఈశాన్యం. అక్కడ ఒక మహాద్భుతమైన గణాధ్యక్షుడు ఉన్నాడండి. ఆయన పేరు తలంచుకుంటే చాలు అన్ని మంగళములు లభిస్తాయి. ఆయన గణలక్షై పరివృత. తదుత్తరం హి కైలాసం తత్ర గోపురముత్తమ. ఆ మహానుభావుడు ఒక ఉన్నతమైనటువంటి సౌధమునందు ప్రకాశిస్తుంటాడు. ఆయన చుట్టూ ఈశాన గణములు, రుద్రగణములు కొలుచుకుంటుంటాయి. భస్మోద్ధూడిత సర్వాంగ త్రిపుండ్ర పరిచిన్నిత రాజద్ రత్నాంగదైర్యుక్తో మణిరుద్రాక్షహారక సదాశివార్చకవర శూలహస్త. ఆయన పేరు వీరభద్ర సదేవాస్తే. ఆయన వీరభద్రుడు. ఆ వీరభద్రుడు అక్కడ ఒక మహాభవనంలో ప్రకాశిస్తూ అనుగ్రహిస్తుంటాడు. ఆయన పూజిస్తున్నటువంటి శివుడు వీరభద్రేశ్వరుడు. ఆ తర్వాత రకరకాలైనటువంటి శైలములు, ఆ దివ్య లింగములు లెక్కలేని అక్కడ ప్రకాశిస్తున్నాయి సుమా. ఆ దివ్యమైన కైలాసంలో లెక్కలేని పర్వతములు, దివ్యమైన లింగములు చాలా చాలా ఉన్నాయి. అదేవిధంగా ఇప్పటి వరకు ప్రాకారములు చెప్పుకున్నాం, వాటికి పరిఘలుగా కూడా దివ్యమైన సముద్రాలు ఉన్నాయి సుమా. ఇంతవరకు వర్ణించినటువంటి ఈ గణాధ్యక్షుల ప్రాకారముల వర్ణనలు ఎవరైతే వింటారో వారు జాత్వా అధ్యాయమిదం విప్ర గణో భవతి శంకర. శాంకర వాడు శంకర గణాల్లో ఒకడు అవుతాడు సుమా అన్నాడు. శంకర గణాల్లో ఒకడైతే కైలాసంలో ఉన్నట్టేగా. ఇంతవరకు గణాధ్యక్షుల ప్రాకారమైంది. ఇప్పుడు చెప్పబోతున్నటువంటి ప్రాకారముల విశేషము పంచబ్రహ్మ ప్రాకారం. అది ఎక్కడ అంటే అక్కడ క్షీర సముద్రం కూడా పరిగిగా ఉంటుంది కదా. తత్తీరమునందు ఒక దివ్యమైన ప్రాకారం ఏర్పాటు చేయబడింది. దానిలో వివిధ దశలు, ఒక్కొక్క దశలో ఒక విస్తారమైన ప్రాకారములు, గోపురాలు మళ్ళీ ప్రకాశిస్తుంటాయి. అలా ప్రకాశిస్తున్న విశేషములు ఇక్కడ వర్ణిస్తున్నారు. ఇక్కడ క్షీరోదది మహాఖాత ప్రాకారోస్తి తదంతర తదద్భుత చంద్రకిరణై తదంగశ్చైవ భాసుర. అదంతా తెల్లగా ఉంటుందిట, చంద్రకాంతులతో ప్రకాశిస్తుంటుంది. అతడు ఎవరు అంటే తత్పురుష దేవో, తత్పురుషుడు అక్కడ ఉంటాడు. ఆయన తన లోకంలో దివ్యలింగాన్ని ప్రతిష్ఠ చేసి పూజిస్తున్నాడు. అది ఎలా ఉంటుంది అంటే తత్పురుషం మహాలింగం సర్వదా వరివస్య తత్పురుషలింగం. అటు తర్వాత దివ్యమైనటువంటి క్షారోదది, క్షారముతో కూడినటువంటి ఒక సముద్రం. ఇటు క్షీరోదది అన్నాం కదా, క్షారోదది. అటువైపు ఇంద్రనీలమణి జ్యోతి నీరదావళి సన్నిభ, ఇంద్రజ్యోతిమయమైన ప్రాకారం భాషిస్తూ ఉంటుంది. అక్కడ తన నీలజాత రుద్రాణం, నీలకాంతి కలిగిన రుద్రులు ఎందరో ప్రకాశిస్తూ ఉంటారు అక్కడ. అందులో మెరుపు తీగ వంటి అద్భుతమైన శోభలతో కూడిన భవనాలున్నాయి. అలాంటి భవనాల్లో ఒక మహాప్రాసాదమునందు నీలామల తనూభాస్వద్భసితాలేప సుందర, ఇంద్రనీలమణి కాంతుల వంటి శరీరంతో ఉంటూ భస్మధారణ మొదలైన దాల్చినటువంటి అందమైన రూపం ప్రకాశిస్తున్నది అలంకృతమై. అతడు ధనుర్హేతి ధనస్తాదృక్
ధనుస్సు హేతి అంటే ధనుస్సు ఖడ్గము శూలం ఇత్యాదులు ధరించి ఉన్నాడు. అలా ధరించిన గణములతో సేవించబడుతూ ఉన్నాడు. ఆయన పేరు అఘోరుడు. అఘోరేశం మహాలింగం. ఆయన అఘోరేశ్వరుడు. ఆ తర్వాత ప్రచీచి దిశ అంటే పడమర దిశలో పుష్పరాగమణి జ్యోతిర్విభ్రాజిత, అది పుష్పరాగ కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది. అక్కడ అన్ని కూడా ఆ కాంతులతోనే భాషిస్తుంటాయి. ఆ కాంతులతో ఉన్న వృషభాలు అలంకరింపబడిన గోపురములు ఉంటాయి. అనేక మంది గణములు అక్కడ సేవించుకుంటూ ఉంటారు. అక్కడ సింహాసనంపై తెల్లని కాంతులతో ప్రకాశిస్తున్న వాడు ఉన్నాడు. అతడు సజ్జోజాతం సుఖాసీనం, సజ్జోజాతుడు ఆయన పేరు. ఆ తర్వాత దిక్కులోకి వెళుతూ విశేషంగా వర్ణిస్తున్నారు ఇక్కడ. తత్ర సంస్థం మహాబాహుం వామదేవం, భుజంగ భూషణుడి ప్రకాశిస్తుంటాడు ఈ వామదేవుడు. ఆయన వామదేశ్వర లింగాన్ని, వామదేవేశ్వర లింగాన్ని కొలుచుకుంటున్నాడు. ఆ తర్వాత తదంతరా గిరోర్మూర్ధనే సంస్థో హీరక సౌదక. ఆ తర్వాత ఆ పర్వతములు విభూములు ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నతమైన ప్రాంతములందు ఒక కొనపై అంతరిక్ష చరులైన రుద్రగణములు సేవించుకుంటూ ఉండగా అక్కడ ఒక దివ్యమైన ప్రాకారం ఉన్నది. అక్కడ ప్రకాశిస్తున్నవాడు దివ్యమైన అలంకారములతో భాషిస్తూ, అతడు కూడా శివుని వలె ఉన్నటువంటి వాడు. ఖడ్గాది కవచములతో ప్రకాశిస్తున్నటువంటి వాడు ఆయన ఈశానుడు. ఆ ఈశానుడు కూడా అక్కడ శివలింగాన్ని ఆరాధిస్తున్నాడు. దాని పేరు ఈశానలింగం అని చెప్పబడుతున్నది. ఈ విధంగా 5 దిశల యందు ఉన్నటువంటి వివిధమైన శివలింగములు ఇవన్నీ చెప్పబడుతున్నాయి. వీటన్నింటిని వర్ణించి స్కందుడు ఈ పంచబ్రహ్మ ప్రాకార వర్ణనం విన్నా ధ్యానించిన శుభములు కలుగుతాయని చెప్తున్నాడు. కానీ కైలాస ప్రాకారాల్లో గణాధ్యక్షుల ప్రాకారములైన తర్వాత ఈ పంచబ్రహ్మ ప్రాకారం చెప్పి ఆ తర్వాత విశేషమైన మరొక అద్భుతమైనటువంటి అతి ముఖ్యమైన దానిలోకి తీసుకువెళ్తున్నాడు. ఇంతవరకు ప్రాకారములయ్యాయి. అంతకుముందే అంతర్గృహ ప్రాకారములు 7 ప్రాకార వర్ణనైంది. ఇప్పుడు మళ్ళీ అంతర్గృహములోనే పరమేశ్వరుడు యొక్క సంపూర్ణమైనటువంటి సౌధాన్ని వర్ణిస్తున్నారు. దాని గురించి చెప్తూ కైలాసాచల సర్వస్వ సారభూతోయముత్తమ, మొత్తం కైలాసం యొక్క సారం అండి. ఇప్పుడు ధవళింనాథు ఏ లోకే పాదపాసంతి వర్ణని, అది మొత్తం తెల్లని కాంతులతో శుద్ధమైన ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. తత్ప్రాకార మహామౌలు స్ఫటికోప నిర్మిత, అక్కడ ప్రాకారం యొక్క కొనలన్నీ స్ఫటికములతో ఉంటాయి. ఈ వర్ణన చాలా విశేషంగా చూపించారు. అక్కడ ఉద్యానవన వర్ణనలు చాలా అద్భుతంగా చూపిస్తున్నారు. అక్కడ ఉద్యానవనాలు వివిధమైన ఋతువుల సంబంధించిన వృక్షాలతో ఉంటాయి. సర్వకాలాల్లోనే అవి కుసుమిస్తూ ఫలిస్తూ ఉంటాయి ఇక్కడ. అంతేకాదు వాటి నుంచి వచ్చే గాలులు ఉన్నాయి. ఆ వృక్షాల నుంచి, అదేవిధంగా కల్పవృక్షాల నుంచి వస్తున్న గాలులు ఒక్కసారి పీల్చితే కలిగే ఆనందం ఎంత గొప్పది అంటే తత్ సుఖాంశ శతాంశాంశ శతకం తత్ర నాస్తి తృప్తాంతరా ప్రముక్త నిత్యంచేవి నందనం. ఇంద్రాది లోకముల యందున్న నందనాది వనాల్లో ఉన్నటువంటి సౌఖ్యము ఇక్కడ ఈ వనాల్లో ఉన్నటువంటి సౌఖ్యంతో పోలిస్తే శతాంశాలు కూడా సరిపోదు సుమా అవి అని చెప్పారు. అంత దివ్యమైనది. కేవలం శ్రీ మహేశస్య ప్రసాదేన, అది అసలు పొందగలగడం కేవలం శివానుగ్రహం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి అద్భుతమైనటువంటి ఆ సారభూతమైన వనములు, ఆ తర్వాత అక్కడ స్వచ్ఛాచ్చ స్ఫటికాకార పానీయోత్తమ సంవృతా, రమ్యమైన జలాశయాలు ఇత్యాది ఉన్నాయి. క్రీడా సరోవరములు అక్కడ ప్రకాశిస్తున్నాయి. వాటిలో కమలాలు అవి వికసించి ఉన్నాయి. వాటి నుంచి వచ్చే సుగంధాలు కూడా అక్కడ వ్యాపించి ఉన్నాయి. అలాంటి దివ్యమైన సరస్తీరంలో రమ్యమైన సౌధాలు కొన్ని ఉన్నాయి. ఈ సౌధాలన్నీ పార్వతీ పరమేశ్వరుల క్రీడామయమైన భూమికలు. శివపార్వతులు క్రీడిస్తూ ఉంటారు ఆ వనముల యందు. వాళ్ళ యొక్క క్రీడ ఇక్కడ కొన్ని అధ్యాయాలు వర్ణింపబడిందండి. ఇది నిజంగా శివపార్వతుల యొక్క లీలా వినోదం, శివపార్వతుల క్రీడలు. ఇవి ధ్యానించితే అది అంతకంటే దివ్యానందం మరొకట్లేదు. ఇన్ని ప్రాకారాలు దాటిన తర్వాత కైలాసంలో గౌరీశంకర విహార వైభవం ఇంత చక్కగా చెప్పబడుతుంది. అక్కడ శివుడు పార్వతితో కలిసి ఆ వనాల్లో తిరుగుతుంటాడండి. ఆ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి సౌందర్యమైన చూపిస్తున్నారు. చూసావా ఎంత బాగుందో, ఆ లేడి చూడు ఎలా పరిగెడుతున్నదో, ఇక్కడ కుసుమాలు చూడు ఎంత బాగున్నాయో అంటూ వాళ్ళు ఎలా విహరిస్తుంటారో. ఆ జలాశయంలో క్రీడించడం, అడవుల్లో తిరగడం, ఆ ఉద్యానవనాల్లో విహరిస్తూ ఉంటే వారిని అనుసరిస్తూ దూరంగా, మరీ దగ్గరికి రాకుండా వాళ్ళు పిలిస్తే పలకడానికి అందుబాటులో రుద్రకన్యలు వాళ్ళు సేవించుకుంటూ ఉంటారు. పైగా అక్కడ పక్షులు తిరుగుతున్నాయట క్రీడోద్యానవనాల్లో. క్రీడా మయూరములు పింఛాలు విప్పి అక్కడ ఆనందంగా విహరిస్తున్నాయి. ఎందుకంటే శివపార్వతులు సంచరిస్తున్న చోటులో మసలడం కంటే ఇంకేం కావాలి. అందుకే క్రీడా మయూరావలి భీహి, అవి లంబ పిచ్చైక భాసుర, పింఛములు విప్పు ప్రకాశిస్తున్నాయి మయూరములు. తత్ర పక్షిగణారావ, పక్షులు
ధనులు చేస్తున్నాడు. ఏమని? కిలకలా రావాలి కాదుట, శివ శంకర పాహి అని పక్షులు ధనులు చేస్తూ తిరుగుతున్నాయట అక్కడ. అంటే అక్కడ శివనామ అలా మారం మరుగుతుంది చుట్టూ. రమ్యమైనటువంటి ధూపములు అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాయి. తన్మధ్యే హీరకొత్తుంగ సింహాసన వరాశ్రిత్య, అందులో ఒక వజ్రమయమైన మహాసౌధం, దానిలో రమ్యమైన సింహాసనం, దానిపైన దేవ్యా మహాదేవో పరమేశ్వరుడు అక్కడ ఉంటాడు. అంతేకాదు అక్కడ స్థిరంగా ఉంటూ మళ్ళీ విహరిస్తూ ఉంటాడు కూడా. అక్కడ స్వామి విహరిస్తూ అక్కడ ఉన్నటువంటి రమ్యమైనటువంటి మృగములు పక్షులు వీటిని చూపిస్తూ, నీకు చాలా కదంబవనాలంటే ప్రీతి అని విన్నాను, మణిద్వీప నీపాన్ ప్రపశ్యాంబికేత్తం, నీకు నీపములు అంటే కదంబములు ప్రీతి కనుక చూడు ఇక్కడ ఎన్నున్నాయో, నీకు ఇష్టం కనుక ఈ కదంబాల తోటలకు తీసుకొచ్చాను ఇక్కడ చూడు. తవాపార మోద ప్రదాసాచ భూమి, కదంబ వనవాసిని కదా నువ్వు, అందుకే కదంబ వనంలో కాసేపు కూర్చుందని రా. సుధాసింధు కల్లోల సీతాతివాతో, ఆ అమృత సముద్రం యొక్క తరంగాలు ఈ వనానికి తాకుతున్నాయి చూసావా. మహానంద కందం విధత్తేం ఇహ ఈశి అంటూ ఆమెకు చూపిస్తూ, అదిగో కస్తూరి మృగం చూడు ఎలా పరిగెడుతుంది అక్కడ, అది కస్తూరి మృగాన్ని చూపిస్తున్నాడు, మరొక మృగాన్ని చూపిస్తున్నాడు. అంతేకాదు అక్కడ తిరుగుతూ కల్పవృక్షాల పళ్ళు కోసింది అమ్మవారు, కోసి శివుడికి ఇస్తున్నది. అంతేకాకుండా ఒక దాడిమి వృక్షం చూసింది అమ్మవారు, అంటే దానిమ్మ చెట్టు. అది చూసి ఆ దానిమ్మ పండు కోసుకొచ్చి ఒక చోట కూర్చుంది. శివుడు పక్కన కూర్చున్నాడు. ఏమిటి అంటే, నా ముంజేతి చిలక్కి తినిపిస్తాను అది ఇక్కడ అని ఆ దానిమ్మ గింజలు బొలిచింది అమ్మవారు. ఎలా బొలిచారో వర్ణిస్తున్నారు ఇక్కడ. నఖ ముఖ విఘటిత దాడిమీ ఫలోజ్జన్ మణి నిభ బీజవరం దదాతి దేవి, అది మణుల్లో కింపుల్లో ఉన్నటువంటి దానిమ్మ గింజలు. అది తీసి స్వకరాంబుజ సంస్థ క్షీరవక్త్రఛదనం వీక్ష మహేషి దుస్సహాసం, శివుని వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతూ చిలక తినిపించిందిట. ఆ చిలక దాన్ని తిని పలుకుతుందిట. ఎంత చక్కగా కీరోపి శంకరముఖాద్యమవేక్ష, అమ్మవారు శివుడి ముఖం చూస్తూ ఉంటే, ఎందుకంటే ఒకసారి శివుడి వైపు చూస్తూ కళ్ళు తిప్పుకోలేదు, అందుకే ఆయన్నే చూస్తూ తినిపిస్తుంటే చిలక కూడా శివుడి ముఖం చూస్తుందిట. చూసి ఒకసారి నమస్కారం చేసిన తల వంచి, నత్వాగిరా సమభియాచత బాలవాచ, నమస్కరించి ఈశ శంకర విభో శశిఖండ చూడా అన్నది చిలక. అని ఇంకో మాట అన్నది, నాకు దాడిమ్మ గింజలు తినిపిస్తాను చూసావమ్మా, అందుకే అద్యాద్రసాలక కదలీ ఫలసార మంబాం దేహి, మంచి మంచి పళ్ళు ఇక్కడ ఉన్నాయి, ఇవి అమ్మవారికి ఇవ్వు అని చెప్పింది చిలక. అజ్ఞాపయేతి తవ నామ వదామి శంభో, నీ పేరు ఎప్పుడు పలుకుతూ ఉంటాను, దానికి అన్ని ఇవ్వబయ్యా. ఏమని పలుకుతానంటే, శంభో విశ్వేశమాప్తుమితి తస్య గిరా సహాస, విశ్వేశ శంభో అని పలుకుతూ ఉంటే అది చూసి అమ్మవారు ఆనందంగా నవ్వుతుంటే ఆ రెండు చూసి శివుడు నవ్వుతున్నాడు. అలాంటి శివుడు మనల్ని రక్షించుగాక. ఆ విధంగా పార్వతీ పరమేశ్వరులు ఆ దివ్యమైన విహార భూమికలు, అంటే విహారానికి ఎన్ని ప్రకారాలు ఉన్నాయి చూడండి. కైలాస శైల శిఖర స్థిత దివ్యలింగ సంఖ్య, అలాంటి ఒక ప్రాకారంలో ఉన్నతమైన పర్వతాలు ఉన్నాయి, అందమైన పర్వతములు. ఆ పర్వతముల కొనపై కూర్చున్నట్టు శివుడు కూర్చుని అమ్మవారితో చెప్తున్నాడు. ఏమనంటే, మొత్తం కైలాస శిఖరాలపై ఉన్నటువంటి దివ్యలింగ సంఖ్య హరీంద్ర విధినాప్యహినాయకేన గణ్యంత ఏవ దివి తారక పాంశుజాలం ధారాపి వర్షజనితాశ్రుని శైలకన్యే. మొత్తం కైలాస శిఖరాలపైన శివలింగముల సంఖ్య ఎవరు లెక్క పెట్టలేరు సుమా. ఎందుకంటే నన్ను లింగ రూపంలో పూజిస్తే నేను చాలా సంతోషిస్తాను సుమా. పైగా కైలాసం అనేక బిల్వవృక్షాలు ఉన్నాయి, ప్రతి బిల్వవృక్ష మూలంలో ఒక దివ్యలింగం ఉంటుంది. దాన్ని సిద్ధులు మహాపురుషులు అర్చిస్తుంటారు. ఎందుకంటే శివలింగారాధన చాలా విశేషం. కానీ మారేడు చెట్టు మొదట్లో గాని శివలింగాన్ని పూజిస్తే అది అత్యంత ఉత్కృష్టం అండి. ఇక్కడ మారేడుకి అంత ప్రాధాన్యం చెప్పారు. అలాంటి బిల్వవృక్షములు చాలా ఉన్నాయి అంటూ శివలింగారాధన వాటి విశేషములు చాలా చక్కగా చెప్తూ, అలాంటి దివ్యమైన లింగములు ఉన్నటువంటి విశేషం ఇది అంటూ ఆ కొన మీద కూర్చొని, మనం ఉన్నది కైలాసం కదా, అటు చూడు ఇక్కడికి దూరంగా మేరు పర్వతం కనబడుతుంది చూడు. ఆ మేరు పర్వతం చుట్టూ అందరూ తిరుగుతున్నారు, గమనించావా? సర్వదేవతల లోకములు ఈ మేరు పర్వతం చుట్టూ ఉంటాయి. అవి చూస్తూ ఉన్నత భూమికలో మనం ఉన్నాం ఇక్కడ. అది ఆ లోకాలు చూడు, ఒక్కొక్కటే బ్రహ్మలోకం, అది ఇంద్రలోకం, ఇతర దిక్పాలకుల లోకములు అక్కడ కనిపిస్తున్నాయి. గంగైషా సరితాంబరా త్రిజగతాం పాపాపహ, ముందుగా చూపిస్తున్నాడు. అదిగో గంగా, అది భూమికి లభించిందే గానీ దివ్య భూమికలకు చెందినది. ఇక్కడి నుంచి వెళ్ళింది అక్కడికి. అది అక్కడ తీరంలో చూసేవా మేపురి,
అక్కడ నా పట్టణం ఉంది. అది లింగాలంకృత కోటి కార్ముక నిభా, కోట్ల కొలది లింగములతో ప్రకాశిస్తూ ధనురాకారంలో కనబడుతోంది చూసావా గంగా తీరంలో. అది వారాణసి జాసివే, అది వారాణసి, అది నా యొక్క ధామం. ఇది చూపిస్తున్నప్పుడు భూమికి తగలకుండా ఉన్న ఒక జ్యోతిర్మయమైన కాశీని చూపిస్తున్నాడండి ఆయన అక్కడ. అది ఆ కాశీ, అది మనం భౌతిక కాశీలో అదే ఉంటుంది. అది కళ్ళతో చూడలేం కానీ కాశీకి వెళితే అదే ఉంటుంది. లింగాలంకృత కోటి కార్ముక నిభా ధనురాకారంలో ప్రకాశిస్తున్నది వారాణసి జాసివే విశ్వే సాక్ష మహేశ లింగవరకం దేవి అన్నపూర్ణాత్మయ. అక్కడ నువ్వు అన్నపూర్ణులుగా ప్రకాశిస్తూ ఉంటావు, నేను విశ్వేశ్వరుడి పేరుతో ఉంటాను. ఎంత గొప్ప తెలుసా అది. సురాసురాయత్ర వసంతి ముక్తయే, దేవాదులు కూడా అక్కడ ముక్తి కోసం నివసిస్తారు. వసంత్య నిష్టం పరిహాయ మత్సరం, అక్కడ దేవతలు కూడా అసూయలు మత్సరాలు విడిచిపెట్టి అక్కడ నివసిస్తూ ఉంటారు. భూమి యందున్న క్షేత్రాలను వర్ణించడానికి ప్రథమత ఆయన చెప్పింది గంగా నది, తర్వాత వారణాసి. అది తెలుసుకుంటారు. ఆ తర్వాత ప్రారంభించి గంగా ద్వారమిదం పితుస్తవ మహామౌళోచ, ఇదిగో మీ నాన్నగారి క్రింది భాగంలో గంగా ద్వారం కనబడుతుంది చూడు ఇక్కడ, అంటే హరిద్వారం. అదే తలమిచ్చుడు మహామౌళోచ కేదారకం, ఆయన తలపైన కేదారం. చైషాసావత పాటలీ నగరత, అక్కడ కొంత దూరంలో రా, ఈ కైలాస భూమికి అక్కడ ఒకటి పెట్టాను నేను ఇక్కడ ఆ హిమోత్పర్వత శ్రేణిలో. అక్కడ చూడు యస్యాసుత మానస, అక్కడ మానస సరస్సు ప్రకాశిస్తున్నది. ఆ మానస సరస్సు తీరంలో కైలాస భూమిక. అంతేకాదు అదిగో ఇది యమునా నది, ఆ యమునా నదీ తీరంలో ఎన్ని ప్రకాశిస్తున్నాయి చూడు. ఆ గంగా యములు కలిసిన చోటు చూసావా, అది ప్రయాగ అని చెప్పబడుతున్నది. ఏష ప్రయాగ సకలాపగాశ్రయ, అన్ని నదులకి ఆశ్రయమైనది. అంతేకాదు అటు చూడు దివ్యమైన వైష్ణవ క్షేత్రం ప్రకాశిస్తున్నది ఇక్కడ, అది నాకు చాలా ఇష్టమైనటువంటిది. సురద్విజానాంతు తథైవ వైష్ణవం పశ్చాద్య తత్రైవ పదం మదీయం, అది నా స్థానమే అన్నాడు ఇక్కడ. వైష్ణవ స్థానం కూడా తనదే అన్నాడంటే అభిన్న భావం. అది సమాకులం తాం బదరీం విలోక్ష, అది బదరి. అటు చూడు తన్ నైమిషం పుణ్యతమం మహర్షిభి, అది నైమిషారణ్యం. స చిత్రకూట సరసంఘ సంవృత, చిత్రకూట, ఇది కూడా దేవతలందరూ అక్కడ ఉంటారు. అంతేకాదు ఏత ద్వాదశలింగ సంఘమ గజో తత్తత్పురుషి స్థితం, అదే మొత్తం 12 లింగాలు ఆయా పట్టణాల్లో ఉన్నాయి చూడు. అవి ఓంకార భుసుణేశ్వరో యమ గజే శ్రీకామనాథాంబికే అసౌ మహాకాలవరో మహేశే నగేశ్వరే. ఇవన్నీ మొత్తం జ్యోతిర్లింగాలు. శ్రీశైల మల్లికార్జునుడు వీటన్నిటిని వర్ణించి చెప్తూ ఏషా శర్మద నర్మదా, సకల శుభాన్నిచ్చే నర్మదా లింగం అదిగో, అక్కడ నేను ఓంకారేశ్వర స్వరూపంతో అమరేశ్వరుడిగా ప్రకాశిస్తున్నాను. ఇదిగో అది శోణా నది ప్రకాశిస్తుంది చూడు ఇక్కడ, ఇది పుష్కర నది ప్రవహిస్తున్నది ఇక్కడ. అక్కడ కూడా నా లింగములు చాలా ఉన్నాయి. ఇది గోకర్ణం అనబడి నా యొక్క జ్యోతిక్షేత్రం సుమ. ఇక్కడ అరుంధతి మొదలైన వారు నన్ను పరుచుకున్నారు. ఎదుగో వింధ్య పర్వతం కనబడుతుంది కదా, తత్తీరమునందు నేను వివిధ రూపములతో ఉన్నాను. అదేవిధంగా అదిగో అత్యంత ప్రభావవంతమైనటువంటి నా దివ్య ధామం అది. ఏష అరుణాద్రి, అదిగో అది నా అరుణాచలం. చూస్తున్నావు కదా, అది గోపర్వతం. మరొకటి జగత్కాంక్షిత లింగ సంయుత, సర్వ జగత్ అభీష్టాన్ని నెరవేర్చగలిగే అనేక లింగములతో ఉన్న పట్టణం అదిగో కాంచీ, అది నా కాంచీపురం. అటు తర్వాత అటు చూడు శేషాచల శ్వేష సుతాశ్రయో, నీ కొడుకైన సుబ్రహ్మణ్యుడు నివసించే శేషాచలం అదిగో అక్కడ ప్రకాశిస్తున్నది. తదుత్తరే భాతి మహేషి పశ్చా సహ్యాచల, అదిగో సహ్యాద్రి. ఆ తీరమునందు అనేకములైనటువంటి నా ధామములు ఉన్నాయి. అటు చూడు కవేర కన్యాగత లింగ సంఘం, కావేరీ నదీ తీరం, అక్కడ అనేక లింగముల్లా ఉన్నాయి సుమా. శ్రీకంఠ రత్నాద్రిగం మాతృభూతం, రత్నాద్రీశ్వరుడు శ్రీకంఠేశ్వరుడు మాతృభూతేశ్వరుడు. అదేవిధంగా జంబూలింగం తజ్జంబులింగంచ, అటు కుంభేశ్వరం లింగమిదం, కుంభకోణంలో అంటున్న కుంభేశ్వర లింగం. అటు చూడు తదర్జునం మధ్యార్జున క్షేత్రం. మయూరలింగం శ్వేతేశ్వరం తత్ప్రథితం విముక్తిదం తదుత్తరే యద్ధిరజం విశోకం. ఆ విరజం విశోక క్షేత్రం ఏంటో తెలుసా? హృత్పుండరీకం విమలం మమాశ్రయం యత్రైవ మే నర్తనమంబికే త్వయా, అంటే చిదంబర క్షేత్రం. అది పుండరీక క్షేత్రం. అక్కడ నీతో పాటు నేను నాట్యం చేస్తుంటాను కదా, ఆ క్షేత్రం ఎదుగో చూడు ఇక్కడ. సదైవ దృష్టం ప్రతితో ప్రదోషే, అక్కడ నేను ప్రదోష కాలంలో నాట్యం చేస్తే అది చూడ్డానికి అనేక మంది దేవతలు అక్కడికి చేరుకుంటారు సుమా. ఈ కైలాసంలో నేను చేసే నాట్యం అందరూ చూడలేరు.
అక్కడ దేవతలు తపస్సిద్ధులు చూడ్డానికి అక్కడ నాట్యం చేస్తాను. అది తిల్లవనం అని చెప్పబడుతున్నటువంటి దివ్యమైన క్షేత్రం. అటు చూడు నా గొత్తమే లింగవరం మమాంబికే. అటు పర్వతంపై సుందరుడనే పేరుతో ప్రకాశిస్తున్నా చూడు. శ్రీ సుందరం విష్ణుపురంచదేవి. సుందరం సుందరేశ్వరుడు, మీనాక్షి సుందరేశ్వరుడు. అది విష్ణుపురం కూడా, విష్ణువు యొక్క పట్టణం కూడా. హరిపురా భర్గవజేన, ఆయన అక్కడ నన్ను స్తుతించాడు. అంతేకాదు మరొకటి చూడు, నన్ను రామావతారంలో విష్ణువు కొలుచుకున్నటువంటి చోటు కూడా చూడు. తత్తస్మే పుణ్యతమం మమాంబికే, దాన్ని దర్శించు. అలాగే హాలాస్య సైన్యం వరవేణు సైన్య, హాలాస్యనాథుడు అదే మధురలో ఉన్నటువంటి సుందరేశ్వరుడు. ఎవరైతే ఈ నామాలని వింటారో వారు తత్క్షణమే సర్వపాపముల నుంచి విడివడిన వారు అవుతారు. పాపాద్రిమౌళేర్ భిదురాని పశ్య క్షేత్రే క్షణేనాపి విముక్త పాపాహ క్షేత్రాణాంచ పతి సదైవ. అందుకే శివుడు క్షేత్రాణాం పతి అయ్యా అన్నారు. ఇక్కడ క్షేత్రాణాం పతయే నమః రుద్రమంత్రాన్ని ఇక్కడ ధ్వనింపజేస్తూ సుబ్రహ్మణ్యుడు ముగింపజేస్తున్నాడు ఈ వర్ణన్ని. అంతేకాదు కష్టాన్యప్యసమీక్షయత్ర విహిత క్షేత్రేషు వా సాదరస్తస్మై తాం వితరామి ముక్తిమగజే రుద్రాక్ష భస్మాహతే. ఆ క్షేత్రాన్ని చేరి నన్ను ఆశ్రయించిన వారి సర్వ కష్టాలు పోగొట్టడానికై క్షేత్ర రూపో మహేశ్వర, క్షేత్ర రూపములతో అక్కడున్నాను. అక్కడుంటూ ఎవరైతే రుద్రాక్ష భస్మధారణలతో నా మంత్ర జపం చేస్తూ నియమపాలన చేస్తారో వారిని అనుగ్రహిస్తాను అంటూ కైలాసవర్ణనంతా చేసి అక్కడ కొండ కొనపై కూర్చుని సర్వక్షేత్రాన్ని స్వామి చూపించి అమ్మవారికి చెప్పాడు. ఇది శివరహస్యం అండి. ఇక్కడ వాళ్ళ విహారం ఎక్కడికి వెళ్ళింది అంటే మనకు సర్వక్షేత్రాల్లో ఉన్న శివులను దర్శింపజేసింది. ఇప్పుడు మనం కైలాసం మాత్రమే చూసామా, సర్వక్షేత్ర దర్శనం అయిపోయింది. అమ్మయ్య కైలాసవర్ణ అయ్యింది అంటే అవలేదన్నాడు స్కందుడు. ఇన్ని చెప్పాను కానీ నేను మా అన్నగారు ఉన్న ప్రాకారాలు చెప్పానా? అవి ఎక్కడున్నాయి, ఎలా ఉన్నాయి, అక్కడ మేము ఎలా ఉంటామో రేపు చెప్తాను వినండి అంటున్నాడు స్కందుడు. రేపు సమావేశమే విందాం. సర్వం శ్రీ సాంబ సదాశివ చరణారవిందార్పణమస్తు.